ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ శ్లోకాలలోని 28వ శ్లోకం యొక్క భావం, అంతరార్థం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక. ఈ శ్లోకం అమ్మవారు భండాసురుడితో యుద్ధం చేస్తున్నప్పటి ఘట్టాన్ని, ఆమె పరాక్రమాన్ని ఈ నామాలు వర్ణిస్తాయి. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత అంటే భండాసురుడి సైన్యాన్ని సంహరించడానికి సిద్ధపడిన తన శక్తిసేనల యొక్క పరాక్రమాన్ని చూసి సంతోషించేది అని అర్థం. నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక అంటే నిత్యాదేవతలు, అమ్మవారి పరివార దేవతలు, శత్రువుల మీద చూపే అద్భుతమైన పరాక్రమ విశేషాలను చూడటంలో ఎంతో కుతూహలం కలది అని అర్థం. ఈ శ్లోకంలోని అంతరార్థం ఏంటంటే, ఆధ్యాత్మికంగా భండాసురుడు అంటే మనలోని అజ్ఞానం, అహంకారం మరియు తామస గుణాలు. అమ్మవారి శక్తులు అంటే మనలోని దైవీ గుణాలు, సత్వగుణం, వివేకం, భక్తి లాంటివి. మనలోని చెడు ఆలోచనలు భండ సైన్యం. వాటిని తుడిచిపెట్టడానికి మనలోని మంచి శక్తులు ప్రయత్నిస్తున్నప్పుడు పరమాత్మ మనకు తోడుగా ఉండి ఆ ఉత్సాహాన్ని పెంచుతుంది. సాధకుడు తన సాధనలోని ఇంద్రియాలను జయించి ముందుకు వెళ్తుంటే ఆ పరాక్రమాన్ని చూసి జగన్మాత ఆనందిస్తుంది. అంటే మనం చేసే ప్రతి మంచి ప్రయత్నాన్ని ప్రకృతి లేదా దైవం ప్రోత్సహిస్తుందని దీని అంతరార్థం. ఈ శ్లోకం పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే, మన మనసులోని భయాలు తొలగిపోయి మనం చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోయి విజయం లభిస్తుంది. అంటే ధైర్యం, విజయం చేకూరుతాయి. బయట ఉండే శత్రువులే కాకుండా మనలో ఉండే అంతర్గత శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహాలను అదుపు చేసే శక్తి లభిస్తుంది. నిస్తేజంగా ఉన్న మన మనసులో కొత్త ఉత్సాహం, కార్యదక్షత పెరుగుతాయి. అమ్మవారికి తన బిడ్డల ఎదుగుదల అంటే చాలా ఇష్టం. కాబట్టి మనం ధర్మబద్ధమైన పనులు చేసేటప్పుడు ఆమె రక్షణ కవచంగా నిలుస్తుంది. ఈ శ్లోకంలో అమ్మవారు తన శక్తి సేనల విజయాన్ని చూసి మురిసిపోతున్నారు. అంటే ఒక ఉత్తమ నాయకురాలు తన వారి ఎదుగుదలను, పరాక్రమాన్ని చూసి ఎంతగానో ఆనందిస్తుందో తెలియజేస్తుంది. నిత్య పరాక్రమాటోప అంటే నిత్యాదేవతల పరాక్రమాన్ని అమ్మవారు గమనిస్తూ ఉంటారు. శాస్త్రపరంగా నిత్యం అంటే మార్పు లేనిది అని అర్థం. అంటే మనలోని ఆత్మశక్తి ఎప్పుడు స్థిరంగా పరాక్రమంతో ఉంటుందని అర్థం. ఉద్యుక్త, హర్షిత అనే పదాలను చదివినప్పుడు మనలో సోమరితనం పోయి ఏదైనా సాధించాలనే ఉత్సాహం కలుగుతుంది. భండ అంటే నిందించబడినది లేదా వ్యర్థమైనది. మనలో వ్యర్థమైన ఆలోచనలను తుడిచిపెట్టడానికి మన మనసులో నిరంతరం జరిగే మంచి చెడుల పోరాటంలో అమ్మవారు మన పక్షాన ఉండి మనల్ని గెలిపిస్తుందని నమ్మకాన్ని ఈ శ్లోకం ఇస్తుంది. మంత్రశాస్త్రం ప్రకారం ఈ శ్లోకంలో ఉండే అక్షర విన్యాసం వినేవారిలో లేదా పఠించేవారిలో నిర్ణయాత్మక శక్తిని పెంచుతుందని చెబుతారు. ఏ విషయంలోనైనా తడబాటు లేకుండా స్పష్టమైన ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి ఈ శ్లోక పఠనం ఒక ప్రేరణను ఇస్తుంది. ఈ శ్లోకం పారాయణం చేయడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కార్యశూరత్వాన్ని పెంచుతుంది. ఈ శ్లోకాన్ని పఠించేటప్పుడు మనలోని చెడుపై మనలోని మంచి విజయం సాధిస్తుందని, ఆ విజయాన్ని చూసి అమ్మవారు మురిసిపోతుందని భావిస్తే అపారమైన మనోబలం కలుగుతుంది. జై శ్రీ లలితామాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటుంది. నమస్తే.